ఇగో అరే ఆ రాళ్ళు పెడితే మంచి అమ్మాయి దొరుకుతుంది అంట, అందుకే అందరు పెడతారు. ఇట్లా రాళ్ళు నిలబెట్టించినావు అనుకో, ఇది ఒక నమ్మకం. ఇక్కడికి వస్తే వాళ్ళంతా అట్లా దిగి ఈడంగా రాళ్ళు పెడతారు. A few moments later. ఇట్లాంటి బ్రిడ్జ్లు ఎక్కినప్పుడే అనిపిస్తుంది బ్రిడ్జ్ సడన్గా కూలిపోతే ఏమవుతుంది. షామీర్పేట్ చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. యాక్చువల్గా ఈ లేక్ దగ్గరనే నేను మీటప్ పాయింట్ పెట్టిన, అండ్ మేము ఏదో 3 మెంబర్సే కలుస్తున్నాం. సండే వస్తుంది మొత్తం మన బైకర్స్ అందరు వస్తారు ఇక్కడికి. మనోడు స్టార్ట్ చేసి మనోడే అనుకుంటున్నాను నేనైతే. ఏడికి పోయినా కపుల్స్ ఫిషింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. బాబాయ్ ఏం ఫీల్ ఉన్నారు అయ్యాడ. మీరు వస్తారు కదా, మీరు లేట్ అయితే అంటే సికింద్రాబాద్ దగ్గర ఉన్నారు కదా, మెల్లగా వస్తారేమో అనుకున్నా. అరే మస్తు ఉన్నది ఇది. నీ ఈవినింగ్ టైమ్స్ వచ్చిన, మార్నింగ్ టైం ఎప్పుడు రాలే. నువ్వే లేట్ వేసినావు. నేను 6 కాదు మరి, అందరు కపుల్స్తో వచ్చిర్రు. మరి నీ గర్ల్ ఫ్రెండ్ ఏమైంది? నాకెక్కడ, నువ్వు మంచిగా ఉన్నావు. Ladies and gentlemen, boys and girls, welcome and welcome back to the channel. I hope you all absolutely great. Welcome back to the Sunday ride. ఇప్పుడు వచ్చేసి మనం కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే వెళ్తున్నాం. అండ్ యాజ్ యూజువల్ సండే రైడ్ ఇది. ఒక ఎంటీ అండ్ ఒక R15, అంటే 2 R15, ఒక ఎంటీ. లైట్గా మన ఎగ్జాస్ట్లో రన్నింగ్లో పాప్స్ అయితే వస్తుంది. వీడు స్టార్ట్ చేసిండు. కాల్ భారద్వాజ్. ఇటు తెలుసు అన్నాడు, అట్లా ఉరుకుతా. కావు తెలుసు అన్నావుగా, తెలుసు అన్నావంట కదా వాళ్ళతోని. మరి ఎందుకు ఎత్తులో ఎన్ని కిలోమీటర్లు ఉన్నది బ్రో? ఇంకా 16నా? సరే, వెనకనే ఉండు, వాళ్ళు వెనకనే ఉండు. నేను కూడా మ్యాప్ పెట్టుకోవచ్చు అని పెట్టుకోవాలి, ఇక పెట్టిరి అని. స్పీడ్ పోయినా వెనకాలనే ఉండు, వాళ్ళ వెనకాల. క్రేజీ ఉంది రోడ్ మాత్రం. సింగిల్ వే, కానీ బైకర్స్ బైక్స్ పైన వచ్చే వాళ్ళు అయితే జాగ్రత్త. కొంచెం కర్వ్స్ ఉన్నాయి, ఆ కర్వ్స్ దగ్గర కార్ కూడా స్పీడ్ వచ్చి, బైక్స్ స్పీడ్ వచ్చి, కర్వ్స్ దగ్గర చూసుకొని రండి ఈ రూట్లో వచ్చినప్పుడు. అండ్ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఈ లెఫ్ట్ సైడ్లోనే ఉంది రోడ్ ఉంది కదా, రోడ్ పైకి అక్కడి నుంచి పైకి ఎక్కాలి. అక్కడికి ఎక్కిన తర్వాత వ్యూ అయితే చూపిస్తాం మీకు. ఈ కొండపోచమ్మ రిజర్వేర్కి అయితే చాలా వరకు వస్తారు. అబ్బా 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 అబ్బా, కార్లు ఇవ్వడు. పైకి ఎక్కడానికి లేదనుకుంటా.
సండే అని తీసేసిరా లేకపోతే మనం అనుకున్న BMW అన్నీ ఉంది. అరే బైక్స్ పైకి పోవారా? అట్లా కెంచలు ఉన్నది రూట్, కానీ ఇక్కడ సైడ్ నుంచి అయితే ఎక్కుతున్నాం. నువ్వు దీనికి ఎట్లా అంటే అనంతగిరి హిల్స్ మొత్తం కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కాలంటే దమ్ ఉంటుంది. అమ్మ ఇక్కడికే దమ్ వస్తుంది ఇంద్రా. నేను ఇప్పటికీ ఒక 10 సార్లు పోయినా వచ్చి అనంతగిరి హిల్స్కి వట్టి అని ఏముండదు ఆడ. ఇగో అరే ఆ రాళ్ళు పెడితే మంచి అమ్మాయి దొరుకుతుంది అంట, అందుకే అందరు పెడతారు. ఇట్లా రాళ్ళు నిలబెట్టించినావు అనుకో, ఇది ఒక నమ్మకం. ఇక్కడికి వస్తే వాళ్ళంతా అట్లా దిగి ఈడంగా రాళ్ళు పెడతారు, అదంతా ఒక నమ్మకము. ఎంతమంది పెట్టి రీవుడు ఆ పెట్టిన వాళ్ళే ఇప్పుడు అందరు వచ్చిర్రు. మళ్ళా ఏ రాయని ఇట్లా నిలబెట్టియాలి నువ్వు, వాళ్ళు నిలబెట్టించారు కాదు ఇక్కడ నుంచి అక్కడ వరకు. మళ్ళా ఆ నిలబెట్టించిన తర్వాత నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, ఆమెను వేసుకొని వీలైనప్పుడు వస్తుండాల. ఇక్కడికి వచ్చేటోళ్ళు అందరు వాళ్ళే. టైం అసలు 8 అవుతుంది కానీ నాకైతే 12 అయినట్టుంది. మొత్తం గింత ఎండ కొడుతుంది. అక్కడ కిందికైతే పోదాం మనం. 8 అవుతుంది కానీ 12 అయినట్టున్నది మొత్తం. పబ్జీలా బ్రిడ్జ్ ఉంటుంది, ఇదే బ్రిడ్జ్. నేను దీని మీద కూర్చొని షూట్ చేస్తాను. ఇట్లాంటి బ్రిడ్జ్లు ఎక్కినప్పుడే అనిపిస్తుంది బ్రిడ్జ్ సడన్గా కూలిపోతే ఏమవుతుంది అని. ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఇంకా పక్కా కోర్స్ ఉంటుంది, కానీ చిల్ ఉంది మొత్తం లొకేషన్. అట్లా చూపిస్తా, ఇట్లా పబ్లిక్కి ఎందుకు అరుస్తున్నావు నూపుతా కిందికి. గా సినిమాలో కమల్ హాసన్ని గుంజుతారు చూసినావా, అట్లా గుంజుతా కింద లేచి నేను మొత్తం కిందికేసి గుంజుతా. అందులో నుంచి చూపించాలి కదా లోపల ఏముందో అని. అరే ఇది అడి చూడండి, అరే ఇంకా పీజీ అండి ఎగ్ ఉన్నది వేడ, ఎగ్ అనిపిస్తుంది కదా, పీజీ అని ఎగ్ ఉన్నది, ఎగ్ పెట్టింది. అసలు మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా మొత్తం ఫ్లోలో వచ్చేసినాం. ఇంకా లేట్ అవుతుంది కదా, మళ్ళీ ఇంకా సన్ వస్తే మొత్తం ఇంకా మనం జాకెట్ వేసుకొని ఉన్నాం కదా, రైడింగ్ జాకెట్ వేసుకున్నాం కాబట్టి మొత్తం స్వెట్ వచ్చేస్తుంది అనుకోని అసలు బ్రేక్ఫాస్ట్ పైన థాటే రాలే. సీదా వచ్చేసినాం. ఇక్కడికి వచ్చినాక ఏమైనా ఉంటాయి అనుకున్నాం, కానీ ఈవెన్ సింగిల్ వాటర్ బాటిల్ కూడా షాప్స్ లేవు ఇక్కడ తీసుకోనికి. అయితే ఒక్క వాటర్ బాటిల్ కూడా షాప్స్ లేవు ఇక్కడ. ఇప్పుడైతే మీకు అనిపిస్తుంది కదా, ఈ రాళ్ళ పైన అయితే నడుస్తున్నాం ప్రజెంట్. ఇక్కడ నుంచి అక్కడే అనిపిస్తుంది కదా మీకు, అక్కడికైతే వెళ్తాము. అక్కడికి వెళ్ళి చూద్దాం లొకేషన్.
నేను భరద్వాజ్కి ఒకటి చెప్పినా కానీ ఆయన అసలు ఇంటర్వ్యూ అసలు. నీకేం చెప్పినా ఏదో ఇట్లా ఇక్కడ అనిపిస్తుంది ఇగో ఈ రాయి వెళ్తే మంచిగా సెట్ అయిపోతారు నీకు. నీ ఇష్టం అది, నువ్వు మనసులో ఒకటి కోరుకొని అనాలంటే నీకు ఎట్లాంటి అమ్మాయి రావాలనుకుంటున్నావు అట్లాంటి మ్యాక్సిమం ఇక్కడ వచ్చేటోళ్ళు అంతే చేస్తారు. అక్కడ వాళ్ళు కూర్చురు కదా కపుల్స్, కానీ ఉన్న రాళ్ళు ఇట్లా పడిపోయిన రాళ్ళు అట్లాంటి రాళ్ళు తీసుకొని పెట్టాలి. వేరే వాళ్ళు పెట్టిన రాళ్ళు పెట్టొద్దు. నీ ముందు ఉంది కదా నీ కాళ్ళ దగ్గర, ఎప్పుడు సరే విన్నాము పక్కకి ఇట్లా ఓకే మొక్కుకో. ఇప్పుడు దండం పెట్టుకో, అట్లా దండం పెట్టుకోవే. ఏం మన మొక్కుకుంటు నువ్వు డైరెక్ట్ వీడు అవుతలేడు, అది తీరినాక చెప్తాడంట. అంత పెద్ద గట్టి మొక్కుకున్నాను. గైస్ మీరు కూడా వీడికి వస్తే రాళ్ళు పెట్టి మొక్కుకోరే. కాదా చేసే ఉంటావా? సరే ఇంకా మనం ఇంకా ముందుకు పోయిన తర్వాత సునీల్ ఇట్లా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. ఎంత మంచి ఉందో లొకేషన్ అయితే ఒకసారి రాకపోతే వచ్చి విజిట్ చేయండి. క్రేజీ ఉంది మొత్తం. ఇంకా ఇక్కడ నుండి ఆ వేవ్స్ అయితే కనిపిస్తున్నాయి, వాటర్ని హైలైట్ ఉంది మొత్తం. ఇంకా ఈవినింగ్ మ్యాక్స్ గట్టిగా పాసిబుల్ అయితే ఒక 6 o'clock వరకు ఈ కింద ఈ స్పేస్లో ఉండేటట్టు చూసుకోండి. ఇంకా ఏం చెప్పాలేమో అంత మంచిగా ఉంటుంది మీకు వ్యూ అయితే. లైక్ ఇప్పుడు సన్లైట్ వస్తుంది కదా, సన్ ఉంది కాబట్టి ఇంకా అంత చిరాకు ఉంటుంది. అదే మార్నింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఏమంటావు? నేనైతే ఆయన గర్ల్ ఫ్రెండ్తో వచ్చింది చెప్తలేడు మరి, ఆంటీతో వచ్చింది. ఈయన గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మీ గురించి ఏం తెలియదు అంటే వాళ్ళకి లైవ్ పెట్టాలి అసలు యూట్యూబ్లో. వస్తుంది క్రేజీ. అరే ఆడ టెంపుల్ ఉంది, అది ఆ టెంపుల్ మునిగిపోయి ఉన్నాడా? టెంపుల్ ఉందాడా? కెమెరా టెంపుల్ ఆడికి బోట్లో పోస్తుంది. 6xలో జూమ్ చేస్తే జూమ్ అవుతుంది అది టెంపుల్. బాగుంది, అయితే చాలా బాగుంటుంది మరి. ఎలా పెడతావు? యూట్యూబ్లో పెట్టావు, ఇన్స్టాలో పెట్టావు, అది బాగుంది ఇది బాగుంది వాళ్ళు బాగున్నారు అంటారు. వీడియోనే తీస్తాం మరి, మేము వీడియో తీయడానికే వచ్చినాం. మొత్తం అయితే రీల్స్ తీసుకుంటుండే, రీల్స్ తీసుకొని ఇలా కూర్చున్నా నేను. ఇక్కడ వాటర్ వస్తేనే మొత్తం ఇక మనోడు అయితే అలా ఫీల్ అవుతుండు, ఇలా ఫీల్ అవుతుంది. అది కొంచెం కొంచెం తానే తను పీటి చేస్తే అది ఒకే మాట అన్న అది సవి కొందరు మూట. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా అది మరలి రాదు అన్నా. సో గైస్ మనం అయితే ఇప్పుడు
రీల్స్ అయితే అవన్నీ తీసుకున్నాం. ఇంకా బ్యాక్ టు హోమ్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఇది ఎక్కాలి. ఎక్కుతావా? అయితే ఈజీగానే ఉన్నాయి ఇక్కడ నుండి. మేము అక్కడి నుండి వచ్చినాం కాబట్టి మొత్తం చాలా లాంగ్ అయిన ఉండే. అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాం. అందులో మాకు షూస్ ఉన్నాయి కదా, షూస్ ఉండేసరికి ఇంకా మధ్యలో ఇట్లా మొత్తం లాంగ్ తిరిగేసి వచ్చినాం. ఇప్పుడైతే పైకి ఎక్కిన తర్వాత థంబ్నెయిల్స్కి ఫొటోస్ తీసుకొని ఇంకా అసలు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏంటో తెలియదు. టైం అయితే ఆల్మోస్ట్ చూద్దాం. ఈ రిజర్వేర్కి వెళ్ళినప్పుడు లోపల మీరు వాటర్ దగ్గరికి వెళ్తారు కదా, వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త ఉండండి. మ్యాక్సిమం అంటే ఆ వాటర్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారంట. లైక్ ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటాడు గజ్వల్ దగ్గర. సో వాడైతే చెప్పిండు, నా స్నాప్ చూసి లోపలికి వెళ్ళకు రిస్కీ ఉంటుంది, లోపలికి వెళ్ళిన వాళ్ళు చనిపోయి ఉన్నారు. చాలామంది ఇట్లా కాలేజ్ స్టూడెంట్స్ వెళ్తాం కదా, ఇంకా ఏదో ఒకటి స్టంట్స్ చేస్తూనే ఉంటారు, అట్లాంటివి అయితేనే ఉంటాయి అక్కడ. కానీ ప్లేస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎర్లీ మార్నింగ్ పోతే కనుక ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ టైం కల్లా రిటర్న్ అయిపోవచ్చు. ఎగ్జాక్ట్గా 5:30 ఆ టైం సన్ రైజ్ స్టార్ట్ కాకుండా ముందు కొంచెం చీకటి ఉన్నప్పుడే వెళ్తే ఇంకా బెటర్. డెఫినెట్లీ డ్యామ్ యూ గోనా ఎంజాయ్ ద వ్యూ. అంత మంచిగా ఉంటుంది. మరీ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి. ఎప్పుడైతే మీరు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తారో అప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచే కాదు. నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేసి రాలే, జస్ట్ క్యాజువల్గా వచ్చినా. సో పిస్ హౌస్ దగ్గర ఆగి కొంచెం కూల్ డ్రింక్స్ ఇట్లా ఆగినుండే. మార్నింగ్ నుండి అసలు ఏం తినలే, జస్ట్ ఒక వాటర్ గ్లాస్ తాగి ఇప్పటివరకు ఉన్నాము. సో ఇదన్నమాట వీడియో. భరద్వాజ్ అయితే వెళ్ళిపోయిండు, ఇంకా మనోళ్ళు ముందలు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఐఎమ్ బ్యాక్ టు హోమ్. సో ఇదన్నమాట వీడియో అయితే. సో బాయ్స్ అండ్ గర్ల్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బీ సేఫ్, రైట్ సేఫ్, బాయ్.